नष्ट हो जाएगी। नरेंद्र मोदी कहते नहीं, मैं तो 12 बजे रात को गब्बर सिंह टैक्स लागू करके ही दिखाऊंगा। कर दिया। हिंदुस्तान के सब दुश्मन ये नष्ट हो जाएगी। नरेंद्र मोदी कहते नहीं, मैं तो 12 बजे रात को गब्बर सिंह टैक्स लागू करके ही दिखाऊंगा। कर दिया। हिंदुस्तान के सब दुश्मन। మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు జీఎస్టీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా వారు జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా వర్ణించడం జరిగింది. 2017 నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజలకు వాతలు పెట్టి ఆఖరికి పెన్నులు, పుస్తకాలు, ఎరేజర్ల మీద పన్ను వేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజున తామేదో ప్రజలకి మేలు చేసినట్టు చెప్పుకోవటం చాలా సిగ్గుచేటైనటువంటి. ఒకే దేశం ఒకే పన్ను, అన్ని రకాల వస్తువుల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రజల మీద పన్నుల భారం వేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు పన్నులు తగ్గించామని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి.